అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తిరుమల స్వామివారి భక్తులకు గుడ్ న్యూస్ ఏమిటంటే, ఈ నెల 16వ తేదీన వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఆలయ అధికారులు కానుకలు అందించనున్నారు. ఆగస్టు 16వ తేదీన శుక్రవారము వరలక్ష్మి వ్రతం సందర్భంగా వైభవంగా జరపనున్నారు ఈ ఆలయంలో. ఈ వ్రతానికి సంబంధించిన టికెట్లను కూడా ఆలయ అధికారులు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే దంపతులకు పలు కానుకలను కూడా అధికారులు అందజేయనున్నారు. వ్రత నిర్వహణ కూడా అధికారులు పలు ఏర్పాట్లు చేయమన్నారు. వ్రతంలో భాగంగా తెల్లవారుజామున మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి ఆఫ్టర్నూన్ 12 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వ్రతంలో పాల్గొనే మహిళలకు ఉత్తరీయం, రవిక, లడ్డు, వడ బహుమతిగా అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన పర్సనల్ టికెట్స్ కోటా కోసం ఆన్లైన్ బుకింగ్ కూడా జరుగుతుంది. సాయంత్రము 6 గంటలకు అమ్మవారు స్వర్ణ రథంపై ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగనున్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారి ఆలయంలో పలు సేవలను రద్దు చేశారు. ఆర్జిత సేవలైన అభిషేకం, దర్శనం, లక్ష్మీ పూజ, కళ్యాణ ఉత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్ర దీపాలంకరణ సేవలను ఆలయ అధికారులు రద్దు చేసినట్లు తెలిపారు. తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే భక్తులకు విశేషమైన కానుకలతో పాటు టికెట్స్ను కూడా అందనున్నాయి. ఇక వరలక్ష్మి వ్రతం చేసేవారు ఆ రోజు ఉదయం మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. అనంతరము ఆలయంలో అర్చకులు ఏర్పాటు చేసిన మండపంలో కొలువైన వరలక్ష్మీదేవి దర్శనం చేసుకోవాలి. అర్చకులు మండపంలో వేసిన ముగ్గులలో కమలాన్ని ఏర్పాటు చేసి దాని మధ్యలో కలశాన్ని ఉంచుతారు. ఆ కలశంపై నారికేల ఫలాన్ని ఉంచి దానికి చెవులు, కన్నులు, ముక్కు ఏర్పాటు చేసి ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ రోజంతా లక్ష్మీమాతను పూజించి ఆ రాత్రంతా ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహన చేసి షోడోపచారంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాబాయ్, టేక్ కేర్.